శ్రీకాకుళంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టమైన సంఘటన. చాలా పేదవాడు, 3 పూటలు తినడానికి కూడా లేదు. ఒక ఓనర్ దగ్గర గొర్రెలు కాసుకుంటే నెలకు 5,000 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి, 42 సంవత్సరాలు, ఒక మెంటల్ డిజాస్టర్ అయినటువంటి వైఫ్, 2 పిల్లలు. ఏ రకంగా స్పందించాలి? నేను ఎందుకు జరిగిందని. యాక్సిడెంట్లు జరుగుతాయి, నేను అది విమర్శించదలుచుకోలేదు. ఎవరు కావాలని చేయరు, యాక్సిడెంట్ జరుగుతాయి. అందులో బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. మొన్నటి వరకు మంత్రి పదవి వెలగబెట్టావు, ప్రతి ఓడి మీద విమర్శించావు. నువ్వేం చేయాలి? నీ కొడుకైనా నువ్వైనా ఎవడైనా తప్పు చేస్తే ఇమీడియట్గా పలానా విధంగా తప్పు అయింది, ఆయనకి వెళ్ళి హాస్పిటల్లో చేసి రక్షించాలి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇగో జరిగింది, ఇది చట్ట ప్రకారం యాక్షన్. దట్ ఈజ్ లీడర్షిప్, దట్ ఈజ్ పొలిటికల్ లీడర్. నువ్వేం చేశావు? నీ కొడుకుని రక్షించుకోవడానికి అమాయకుడైనటువంటి ఒక త్యాడి అయిన ఒక కుర్రవాడిని నువ్వు ముద్దాయి, సిద్ధార్థ త్యాడి. మేమందరూ ఇంటర్ఫీర్ అయ్యేలా రాజకీయాలు చేయలేదు. నీలాగా ఇలాంటి అవకాశాలు వస్తే వెంటనే రాజకీయాలు చేసి జైల్లో పడేసి ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది మేము చేయలేదు. చట్టం తన ప్రకారం తాను చేసుకున్నాం. ఈరోజు ఇలాంటి దొంగలు ఉంటారనే, ఇలాంటి గొడ్డల పార్టీ ఉంటారనే చంద్రబాబు నాయుడు గారు మొత్తం డ్యాగ కళ్ళుతో రాష్ట్రం అంతా సీసీ కెమెరా, ప్రతిదీ మీరు చేసిడు, మా మీద తోసిడు, గుడ్డ కాల్చి మా మీద పడిడు, ప్రతిదీ అంతే. ఇక నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇది తప్పించుకోవాలని ప్రయత్నం చేశావు. వెంటనే ఎస్పీ గారు సీసీ కెమెరాలు మొత్తం చూశారు, ఎప్పుడు గుద్దారు, ఎక్కడ చనిపోయారు, ఎక్కడ పడారు, ఏమైనా మొత్తం వాస్తవాలని. ముందు కొడుకు కంటే తండ్రే పెదం ముద్దారు. నేను దాని జోలికి పోవాలి. చట్టం తన పని చేసుకోవచ్చు, చట్టం తాను. దీనికి ఆన్సర్ చేయమంటున్నాను. నీ కొడుకు చంపేశాడు, కావాలని చంపాడని నేను అనడం లేదు. నీ కొడుకు డ్రైవ్ చేసినటువంటి మోటార్ సైకిల్ కింద చనిపోయాడు. నువ్వు పొలిటీషియను, మొన్నటి వరకు మంత్రి చేశావు, నీకు చట్టం తెలుసు. నువ్వేం చేయాలి? వెంటనే తీసుకెళ్ళి నా కొడుకు అనుకోకుండా మోటార్ సైకిల్తో గుద్దీశాడు, చనిపోయాడు. ఇమీడియట్గా పేషెంట్ని రక్షించడానికి ప్రయత్నించారు, రక్షించలేదు. ఒక తుప్పల్లో పడేసి వెళ్ళిపోయాడు, ఇమీడియట్గా చనిపోయాడు. వీళ్ళు మా గురించి మాట్లాడారు.